అరే నాన్న, కొత్తగా ఛానల్ పెట్టాను. మీరు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. బాయ్ అన్నట్టు వరల్డ్ కప్ స్క్వాడ్ చూసి ఏమంటారా? సెట్ అయిందా లేక ఇంకా ఏదో మిస్ అయింది అనిపిస్తుందా? హానెస్ట్ ఒపీనియన్ చెప్పు రగిల్. ఓవరాల్గా చాలా డీసెంట్ ఉంది, కానీ నిజం చెప్పాలంటే నేనుంటే బాగుండేది అనిపిస్తుంది అన్న. ఫామ్ లేని ప్లేయర్స్ని పెట్టుకొని వెళ్తే గ్రూప్ స్టేజ్లోనే లగేజ్ కట్టుకొని రిటర్న్ వెళ్ళాల్సి వస్తుందని భయం వేస్తుంది. నిజం చెప్పాలంటే ఇన్ని వరల్డ్ కప్లలో ఈ క్యాప్టెన్కి దొరికిన ఆప్షన్స్ అన్నీ మా సెలెక్టర్స్ ఇచ్చారు. అగర్కర్ భయ్యాకి థ్యాంక్స్ చెప్పాల్సిందేరా గిల్. అవునరా, ఫుల్ థ్యాంక్స్ అగర్కర్ అన్నకి. థ్యాంక్స్ సరిపోదురా, గ్రౌండ్లో రిజల్ట్ కావాలి. రేపు రేలంగి మావయ్య మీద కూడా ట్రై చేస్తామనుకో, డైరెక్ట్గా స్క్వాడ్ నుండి బయటకు టాస్ చేస్తా, జాగ్రత్త చెప్తున్నా. అదేందిరా, నాకు కూడా అలా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా. నేను ఒక్కనే ఫ్లాప్ అయినట్టు డెప్యూటీ క్యాప్టెన్ అని కూడా చూడకుండా పక్కకు పడేశారు. ఓపెన్గా చెప్పాలంటే నన్ను సూర్య పక్కన పెడితే నేను బెటర్గా కనిపిస్తా కదన్నా. టీంకి మంచి కావాలంటే నన్ను తీసేసినట్టు సూర్య అన్నను కూడా తీసేయండి. గిల్లు, టీంకి కావాల్సింది ఎవరిని పీకడం కాదురా, కరెక్ట్ కాంబినేషన్స్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా. కాంబినేషన్స్ వాళ్ళు ఏందిరా అసలు? ఇన్ని రోజులు టీంలో కలిసి ఆడినా నేను కనిపించలేదా? అసలు వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అయ్యారు అనే క్వశ్చన్కి నాకు ఆన్సర్ కూడా లేదు. ఓపెన్లో అభిషేక్ అన్నా సంజుకి దెబ్బ తగిలితే అప్పుడు ఏం చేస్తాము? అదేరా, సంజుకి ఇంజురీ అంటే ఓపెనింగ్ చేయడానికి ఇద్దరు ఆప్షన్స్ ఉండాలి కదా. లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్ అని చెప్పి నన్ను బయటకు పెట్టాలి. ఇది న్యాయమేనా అసలు? గిల్లు, కొంచెం కంట్రోల్ రా నువ్వు. కంట్రోలా? ఈ డెసిషన్ మొత్తం నువ్వే తీసావన్నా. లాస్ట్ వరల్డ్ కప్లో నన్ను పక్కన పెట్టావు, కప్పు గెలిచిన. అదే ఫామ్లో నువ్వు మళ్ళీ రిపీట్ చేస్తున్నావు. ప్లాన్ చేసావు కదన్నా నన్ను పక్కన పెట్టాలని. సెలెక్టర్స్ ఎవరన్నా? ఆర్పి సింగ్, ప్రజ్ఞాను నువ్వు చెప్పినట్టు వాళ్ళు నడుస్తున్నారు. బయటికి వాళ్ళకి ఏం తెలుసు? బయట వాళ్ళకి అసలు. గిల్లు కూలవు, సంజు ఓపెనర్గా ఫిక్స్ అయ్యాడు, వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. బ్యాకప్గా ఇషాన్ కిషన్ రెడీ, అందుకనే కీపర్ను స్లాట్ సేఫ్. అందుకే జితేష్ బదులు రింకోకి ఛాన్స్ ఇచ్చారు. బ్యాటింగ్ డెప్త్ పెరిగింది, టీం స్ట్రాంగ్ అయ్యింది. నీ వల్ల అన్నోయింగ్లీ టీంకి మంచి జరిగింది. హ్యాపీ ఉంది గిల్. ఓకే అన్న, కానీ ప్రాపర్ రీజన్ చెప్పకుండా బయటికి పెట్టారు కదన్న, అదేం బాధేస్తుంది. బాధపడకు, డిప్యూటీ క్యాప్టెన్గా చెప్తున్నా. ఫోన్పే, గూగుల్ పే సిరీస్ మొత్తం నిన్ను ఫుల్ ఆడిస్తా. అభిషేక్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సంజయ్కి ఛాన్స్ వస్తే సోషల్ మీడియా తగలబడిపోతుంది. బ్యాకప్ అంటే ఇంజురీ కోసమే కదా, ఇప్పుడు అవుతుంది. జనవరిలో జ్వరం వస్తే మార్చి వరకు రెస్ట్ కావాలి. ఇషానో, చక్రవర్తి మీద కూడా కొంచెం చేతబడి చేయరా. అరే, స్పిన్ అంటే ఇన్ని రోజులు చాహలు కుల్దిపే కదా, ఇప్పుడు ఈ చక్రంగాడి క్రెడిట్ మొత్తం దొబ్బేస్తున్నాడు రా. సూర్యాబాయ్, స్పిన్లో ఫస్ట్ ఆప్షన్ ఎవరు? వాళ్ళు కుల్దీప్. మెయిన్ మ్యాచెస్లో పక్కా ఆడతారు. శ్రీలంక పిచ్చెస్ అన్ని స్పిన్ ట్రాక్స్, ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది. నా కాంపిటీషన్ యాక్సర్తోయే. యాక్సరు డిప్యూటీ క్యాప్టెన్, అన్ని మ్యాచ్లు ఆడతాడు వాడు. స్క్వాడ్లో 14 మెంబర్స్ ఉంటారు, అందరూ X1లో ఉండలేరు. పిచ్ని బట్టి టీం సెట్ చేస్తారు. ఛాన్స్ వచ్చినప్పుడు పెర్ఫామ్ చేయాలి, చేతిబడులు వద్దు, ఆపేయండి. ఓవరాల్ స్క్వాడ్ నెక్స్ట్ లెవెల్. తిలక్ నెంబర్ 3లో పెట్టడం మాస్టర్ స్ట్రోక్. ఓపెనింగ్ అభిషేక్, సంజు, మిడిల్లో తిలక్, సూర్య, ఫినిషింగ్ పాండ్యా, దూబే, యాక్సరు, రింకు, బౌలింగ్ బూమ్రా, హర్షదీప్, స్పిన్నర్స్ ఫుల్ పవర్. ఈ స్క్వాడ్తో కప్పు నమ్దే.